విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శతదినోత్సవం సందర్భంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా 100 రూపాయల నాణ్యాన్ని అయితే విడుదల చేశారండి. సో ఆ కాయిన్ అయితే ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసింది. సో ఆ కాయిన్ని అన్బాక్సింగ్ చేసి అది ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ కాయిన్ కొనుగోలు చేయాలంటే సైఫాబాద్ మింట్ మ్యూజియము, అలాగే ఐజీ మింట్ హైదరాబాద్, అలాగే సాలార్జంగ్ మ్యూజియంలో అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. మనకి ఈ కాయిన్ వచ్చేసి అందమైన ప్యాకింగ్తో వస్తుందండి. చక్కగా రామారావు గారి ఫోటో వేసి ఉంటుందన్నమాట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఓపెన్ చేసేసి కాయిన్ ఎలా ఉందో చూసేద్దామండి. సో మనం ప్యాకెట్ లోపల నాకు ఒక బాక్స్ అయితే ఉంది. సో ఆ బాక్స్ కూడా తీస్తున్నాను. సో చూడండి, రామారావు బొమ్మ వేసి ఉంది. ఆ బాక్స్ని ఓపెన్ చేయాలి. ఆ బాక్స్ మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టుందనమాట. సో ఇది బాక్స్. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసేసి ఆ కాయిన్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో కమాన్. సో ఓపెన్ చేయంగానే మనకి పైన వచ్చేసి రామారావు గారి కాషాయం వస్త్రంలో ఉన్న రామారావు గారి ఫోటో అయితే ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదిగోండి, చూసారా, ఇది వచ్చేసి వెండి కాయిన్ అండి. సో దీని కాస్ట్ వచ్చేసి 4850 రూపాయలండి. సో 4850 రూపీస్కి మనకి సిల్వర్ కాయిన్ అయితే ఇస్తున్నారు. సో చాలా చాలా బాగుంది. చక్కగా మంచి వెయిట్తో ఉంది. అలాగే రామారావు గారి బొమ్మ ఒకవైపు ఉంటుంది, అలాగే ఇంకొక వైపు వచ్చేసి మన నేషనల్ ఎంబ్లమ్ వచ్చేసి 100 రూపీ అని రాసి ఉంటుందన్నమాట. సో నాకు మాత్రం చాలా 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 హ్యాపీగా ఉంది ఆ కాయిన్ చూసేసరికి. సో మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దాము అని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. సో ఇదిగోండి, ఇటు వచ్చేసి మనకి నేషనల్ ఎంబ్లమ్ వచ్చేసి 100 రూపీస్ అని రాసి చక్కగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ కాయిన్ అయితే పర్చేస్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఎంత ప్రైస్తో కొన్నారో కూడా నాకు కామెంట్ చేయండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.